తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసా మీరు ఒక పెద్ద సెలబ్రిటీ? యా అంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ బాగా పరిచయం అయ్యేది. నేను చెన్నైలో పుట్టి పెరగడంతో తెలుగు వాళ్ళు నాతో అంత సినిమా వాళ్ళే నాతో చదువుకున్న వాళ్ళు. మన కోదండపాణి గారి అమ్మాయి యాక్ట్రెస్ శుభ అని వాళ్ళ చెల్లెలు, అలాగే కన్నదాసన్ గారు రైటర్, ఆయన ఒక కూతురు, ఇలా చాలా. విద్యాసాగర్ నా క్లాస్మేటు, మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్. నేను విద్యాసాగర్ ఒక 6 ఏళ్ళు కలిసి చదువుకున్నాం, 9వ క్లాస్ వరకు, 5వ క్లాస్ నుంచి. ఇలా చాలామంది మాకు సినిమా వాళ్ళందరూ మాకు అలవాటు ఉండేది. సో వాళ్ళందరికీ తెలిసేది, ఓ నా సత్యం గారి అబ్బాయి అని, అలాగే వాళ్ళ పిల్లలని మాకు. కానీ మాకేంటి అవన్నీ అసలు ఆ సెలబ్రిటీ ఫీలింగో అవన్నీ మాకు ఏం తెలియదు. బికాస్ వీళ్ళు ఆ సెలబ్రిటీ స్టేటస్లో లేరు. వీళ్ళు అంటే జనానికి ఉండొచ్చు, కానీ నాన్నగారు అంత సింపుల్గా. అసలు మీరు ఆయన చూసారంటే మాధవ సత్యం గారే ఈయన అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పాలి. ఒకనకప్పుడు ఫ్యాన్స్ మీకు అందరికీ తెలుసు, చెన్నైలో సినిమా వాళ్ళందరినీ చూడడానికి బస్సులు వేసుకొచ్చేవారు. తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని గుండు కొట్టించుకుని ఇక్కడికి వస్తే టీ నగర్కి ఒక 15 మంది ఆర్టిస్టులు ఇక్కడే ఉండేవారు. అప్పుడు అలురాలుంగే గారు, కృష్ణన్ రాజు గారు, దేవరు కాంచన గారు, రాజసులోచన, కేవి మహాదేవన్, మాధవ సత్యం గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో 10 మంది ఎగ్జాంపుల్, శారద గారు, ఇలాగా కృష్ణ గారు, వీళ్ళందరూ విజయనిర్మల గారు. సో వీళ్ళందరినీ చూడడానికి వీళ్ళు బస్సుల్లో వచ్చేవారు. ఒక టైంలో ఒక ట్యాక్సీలో ఒక 6 వచ్చారు. వచ్చి మా ఇంటి బయట ఆగి మా నాన్న అక్కడ కూర్చుని పిచ్చి చెట్లు అవన్నీ ఉంటే గడ్డి అవి పీకుతున్నారు, తలపాగా కట్టుకుంటుంటే వీళ్ళు వచ్చి ఆవిడ మాధవ సత్యం గారిని మేము కలవాలని మా నాన్నగారిని అడిగారు. వాళ్ళు అడిగేప్పుడు ఆయన అవునని, ఏంటి ఆయన అంటే మేము బాగా ప్రొద్దుటూరు ఎక్కడి నుంచి వస్తున్నామండి, మేము ఆయన మహా ఫ్యాన్లు, మేము అసలు ఆయనకి కనిపిస్తే కాళ్ళ మీద దండం పెట్టాలని మేము అక్కడి నుంచి వచ్చామండి, మిమ్మల్ని చూసి వెళ్దాం, వారిని చూసి వెళ్దామని వచ్చామన్నారు. అలాగే నేను ఒక్క నిమిషం ఉండండి నేను పిలుస్తాను అని చెప్పి ఈయన వెనకాల వైపు పెరటి వైపు వెళ్ళి చేతులు కొడుక్కుని ఈ తలపాగా తీసేసి అదే లుంగి చొక్కాతో బయటకు వచ్చారు. రానైనా నేనే మాధవ సత్యం గారు. సార్ అదేమిటండి, మేము మీకు ఈ దేవుడికి గడ్డి పీక మీ తోటమాల అనుకున్నాం మేము, ఆయన చూసి మీరేమిటి సార్ గడ్డి పీకుంటున్నారు, ఏనాయన మా ఇంటి గడ్డి నేను పీక్కోవడం వల్ల ఏమన్నా మీకు తప్పు వచ్చిందా మీకు అని. అంత సింపుల్ ఈయన. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఆయన జీవితాంతరం ఆయన వెళ్ళింది సైకిల్లోనే. ఇది చాలా మందికి తెలియదు. సైకిల్ మీద పాండి బజార్కి వెళ్ళి ఈ పెద్ద వాళ్ళని కలిసి మాట్లాడిన, అక్కడ సైకిల్ ఆపుకుని సరదాగా మాట్లాడి, అటు ఎవరు నాగయ్య గారు అవని, రాజబాబు గారు అవని, నాగేష్ గారు కమెడియన్, అంత ఫ్రెండ్, వీళ్ళందరూ అలా పరిచయాలు మాట్లాడుకుని అక్కడ మళ్ళీ ఈయన కూరలవి కొనుక్కుని సైకిల్లో తిరిగి వచ్చేవారు. ఆయన పోయే 1.5 2 3 ఏళ్ల వరకు చేశారు ఆయన. తర్వాత నేను ఆపాను, ఒకసారి పడ్డారు. నేను నాన్న ఇది లాస్ట్, నా కారు కూడా ఉంది అప్పుడు, కారులో ఉంటే నాకు ఎక్సర్సైజ్ రా నాయన, నీ పని నువ్వు చూసుకో, నేను వెళ్ళొస్తాను అని. ఆ 75 76 ప్రాంతంలో ఆయన ఏజ్ పడ్డప్పుడు ఇంక నేను ఆపాను. నాన్న నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాలన్నా నువ్వు అన్నీ ఇక్కడే కొనుక్కోవాలి, నువ్వు వెళ్ళకూడదు అంటే అప్పుడు ఆపారు. అసలు అంత సింపుల్ హ్యూమన్ బీయింగ్ నేను సినీ పరిశ్రమలో ఎవరిని చూడలేదు. సో ఒకలా చూస్తే ఇది ఒక వృత్తి ప్రవృత్తి అన్నీ కూడా అలా కలిసిపోయి పాటని చాలా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఆయన పాటే జీవితంగా మలుచుకున్నారు కదా సార్. యా, ఇంకొక గొప్ప విషయంలో ఏంటంటే, నేను డాన్స్ నేర్చుకుంటూ ఓ పక్కన ప్రోగ్రామ్స్కి వెళుతూ జరుగుతున్న టైంలో నేను 87 ఆ ప్రాంతంలో ఒక ఎయిర్లైన్లో ఉద్యోగంలో చేరా. వాయుదూత్ అని గవర్నమెంట్ ఎయిర్లైన్, అది 3rd ఎయిర్లైన్. ఇప్పుడు మనం ఉడాన్ అవి అంటాం, ఆ టైప్లో ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ అవుతాయి, ఇండియన్ ఎయిర్లైన్స్ డొమెస్టిక్ అవుతాయి, వాయుదూత్ వచ్చి ఫీడర్ ఎయిర్లైన్. చిన్న ఊర్లు, చెన్నై టు హైదరాబాద్, చెన్నై విజయవాడ, చెన్నై రాజమండ్రి, చెన్నై కోయంబత్తూరు, ఇలా ఉండే. అందులో నేను ఉద్యోగంలో చేరి 6 ఏళ్ళు నేను అందులో పనిచేసా ఎయిర్పోర్ట్లో. సో ఆ టైంలో నాన్నగారు అప్పటికి ఆల్రెడీ రిటైర్ అయిపోయారు. ఆయన ఆబ్వియస్లీ ఆయన యొక్క ట్రెండ్ అవి మారిపోయినాయి. ఆయన కానీ పాట కచేరీలు వెళుతూ ఉండేవారు, కొన్ని ముఖ్యమైన డ్రామాలు వెళ్ళేవారు, కానీ ఎక్కువ పాట కచేరీలు వెళుతూ ఉండేవారు, వచ్చేవారు. ఆయన ఒకరోజు నన్ను వాళ్ళు ఎవరో ట్రాన్స్ఫర్ చేశారు మధురైకి. అప్పుడే నేను కరెక్ట్గా హేమమాలిని గారితో ఆవిడ నూపూర్ సీరియల్కి డాన్స్ చేసి అది పెద్ద హిట్ అవ్వడంతో ఆవిడ నన్ను మీరు నాతో శివుడిగా చేస్తారా మూర్తి అని అడగడం, నేను ఒప్పుకోవటం. ఇంకో పక్క నా దగ్గర నేర్చుకున్న మీనాక్షి శేషాద్రి నన్ను డాన్స్లో అన్న మనిద్దరం ప్రోగ్రామ్స్ చేద్దామని, మీ ఇద్దరం కలిసి ప్రోగ్రామ్ చేయడం అని మొదలైనప్పటికీ ఈ షిఫ్టింగ్ ప్రాబ్లం అవుతుందని నేను ఏం చేయాలో తెలియని పక్షంలో మా నాన్నగారు, ఆయన విజ్డమ్ ఎంత మంచిదో చూడండి, ఆయన అన్నారు, ఒరే నాయన నువ్వు మీ ఉద్యోగం రిజైన్ చేసే అన్నారు. ఇదేంటి నాన్న అన్న,
అలా కాదురా నాయన, నేను 53 ఏళ్ళు నేను చదువుకుంది 4వ క్లాస్ వరకే. నన్ను కాపాడింది ఈ పరిశ్రమ గొంతుతో. అవును. నేను ఇంకా పాడుతున్నాను, ఇంకానే పాడతా పిలిస్తే. కానీ నువ్వు భగవంతుడి దయ వల్ల నీకు ఇంత కళ అబ్బింది కూచిపూడి, ఆ వెంపటి గారి ధర్మం అని, నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో. ఏమిటి, మనకున్న దాంతో మనం సంతోషంగా ఉందాం. మనకి పోర్ష్ కార్లును ఆడి కార్లు ఉంటేనే మనం కళాకారులం కాదు. కళాకారులు ఉన్న వాళ్ళు నిజమైన కళని వాళ్ళు 10 మందికి పంచిపెట్టే విధంలో నువ్వు మంచి కళను నేర్చుకున్నావు. అది ఏదో సరదాగా పాడగలవు, దాన్ని పెట్టుకుని చక్కగా నీ డాన్స్ నువ్వు ఇది చేసుకో నాయన. నువ్వు బయటకు వచ్చే, నువ్వు మరీ తెల్లవారుజామున 3ంటికి లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, రాత్రి 12ంటికి వచ్చి మళ్ళీ 3ంటికి వెళ్ళడం, ఇలాంటివి వద్దురా నాయన అని చెప్పారు. నెక్స్ట్ డే నేను రిజైన్ చేశాను నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకున్నారు. ఎందుకు అంటున్నానంటే, ఇది నాన్నగారి యొక్క ఆ విజ్డమ్, ఆయన ఎంత కాన్ఫిడెన్స్ నా మీద ఉంటే ఆ మాట అని ఉంటారు. అప్పటికి నాకు కలైమామణి లేదు, ఏమీ లేదు. ఎంత కాన్ఫిడెన్స్ మీ డెడికేషన్కి. నిజంగా ఆయన కరెక్ట్గా గుర్తించి తండ్రిగా మిమ్మల్ని, తండ్రి మనకి మార్గం చూపిస్తారు గురువులాగా అని అంటారు కదా. అంతే. అప్పటికి ఆయన ఆ ప్రోగ్రాంలో మేబీ 1 or 2 నేను ఫుల్ సోలో చేస్తే, వెంపటి గారి నటువాంగలో అరంగేట్రం లాగా మాకున్న ఎకనామికల్ స్టేటస్లో మేము ఫుల్ సోలో చేస్తామని ఒక చోటు చేస్తే, వెంపటి గారు అందరూ వచ్చి సంగీతరావు గారు వాయించారు, ఈ నటువాంగం చేశారు, నేను చేశాను. అది ఆయన చూశారు. ఆ తర్వాత మేబీ 1 or 2 ప్రోగ్రాములు ఎప్పుడున్నా వస్తే అలా సీట్ ఎండ్లో కూర్చుని ఒక్క ఐటమ్ ఏదో చూస్తారు, ఆ టైపు. అంతేందుకు ఆయన బిజీగా ఉండేవారు ఆయన స్కెడ్యూల్స్తో. కానీ అది ఆయనకి అంత కాన్ఫిడెన్స్ నా మీద, అది పెద్ద విషయం. అవి ఉన్నవాళ్ళు రాణించిన విధంగా మిగతా హీరోయిన్లు కానీ వాళ్ళు రాణించలేదు. మీరు వైజయంతి మా దగ్గర నుంచి చూడండి, సావిత్రి గారు, వాణిశ్రీ గారు, హేమమాలిని, మీనాక్షి శేషాద్రి, జయప్రద, కమల్ హాసన్, ప్రభుదేవ, శోభన, మీరు వీళ్ళందరినీ తీసుకోండి, వీళ్ళు ఎమోట్ చేసేంత రేంజ్లో మిగతా వాళ్ళు చేయలేరు. అవును. ఎందుకంటే వీళ్ళకి డాన్స్ ఇస్ ద బేస్. వాళ్ళు అందులో ఆరి తేరారు. అది ఏ స్టైల్ అవనండి, వాళ్ళతో చెప్పేస్తారు. వాళ్ళు డైలాగ్ చెప్పక్కర్లా, కొన్ని ఆ డైరెక్టర్ అనుకున్నట్టు ఆ భావాన్ని కళ్ళ ద్వారా చూపిస్తారు, వాళ్ళు పెదవుల ద్వారా చూపించగలరు. అది అందులో ఉన్న విషయం. సో అందుకని ఆర్ట్ని వి టుక్ యాజ్ ఆర్ ప్రొఫెషన్ అండ్ నాన్నగారి ఆశీర్వచనాలు. సో ఆయన చివరి ఈ రోజుల్లో ఏం చేసేవారంటే, హీ వాజ్ బై హిమ్సెల్ఫ్ ఎంజాయింగ్. అప్పటికి 1.5 ఏళ్ల క్రితం ఆయన పోయే ముందు మా అమ్మగారు పోయారు సడన్గా. నేను అమెరికా నుంచి దిగిన గంటలో ఆవిడ పోయారు. దాంతో ఆయన యొక్క లైఫ్ బికేమ్ లిటిల్ సాఫ్ట్. బట్ ఒక 4-5 నెలలకి నాకు కూతురు పుట్టింది, ప్రతిభ దాని పేరు. మా అమ్మగారి పేరు చెట్టు పెట్ట, నాగ ప్రతిభ దాని పేరు. తను ఇప్పుడు యోగా ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ ఈషా ఫౌండేషన్. షీ ఆల్సో డాన్సెస్ విత్ మీ కూచిపూడి. అండ్ ఎస్, షీ వాంటెడ్ టు చూస్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక మెయిన్ ఇంజనీర్ గాను, లేకపోతే యూనో సిఏ సైడు, లేకపోతే అవి నేను వెళ్ళను నాన్న, నేను ఎందుకు వెళ్తానంటే నేను ఎంకరేజ్ చేశాను. అది చిన్న పిల్లగా ఉండడంతో ఒక 1 ఏడాది పాటు దాన్ని చూస్తూ ఆయన చక్కగా కాలం గడిపేవారు. నేనేమన్నా విషయాలు చెప్తే ఆయన వినేవారు. ఆయన ఒక 28 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చాలా బిజీగా అప్పుడు తిరుగుతున్నాను హేమమాలిని గారితో ప్రోగ్రాంలు. కె రాఘవేంద్రరావు గారు పిలిచి, మూర్తి గారు మీరు మంజునాథ సినిమాకి మాకు ఒక సాంగ్కి కొరియోగ్రాఫ్ చేయాలి, చిరంజీవి గారు, మీనా గారు వాళ్ళిద్దరూ శివుడు పార్వతి చేస్తున్నారు, తాండవం మీరే చేయాలి అంటే వాటికి డిస్కషన్స్ అని వెళ్ళడం, ఇవన్నీ జరగడం. అలాగే పునీత్ ఎస్ఆర్ డైరెక్షన్లో హేమమాలిని గారు పెద్ద సీరియల్ ఆవిడ జై మాతాకి అని చేస్తోంది స్టార్ ప్లస్కి. అప్పుడు నన్ను ఆ శివుడుగా చేసే అతను డాన్స్ చేయలేడంటే ఆవిడ, అదేమిటండి మీరు శివుడిని సెలెక్ట్ చేసిన అతను డాన్స్ చేయలేకపోతే, నేను ఐ వాంట్ టు పర్ఫార్మ్ బికాజ్ ఐఎమ్ అ డాన్సర్ అండ్ ఐ వాంట్ శివ టు డాన్స్ అంటే అప్పుడు ఆవిడ నన్ను ప్రాక్సీగా పెట్టి ఆ షూట్ వేరే పెట్టుకున్నాం. ఇవన్నీ మా నాన్నగారు హాస్పిటల్లో ఉండగా చేసాం. ఆ టైంలో నాన్నగారు మెల్లిగా డిటీరియరేట్ అయ్యి కరెక్ట్గా డిసెంబర్ 18 పోయారు. 19 ఆయన దహన కార్యక్రమం చేసి 20 పొద్దున ఫ్లైట్లో నేను బెంగళూరు వెళ్ళి చిరంజీవి గారి షూటింగ్కి దిగాను నేను. అది ఆ విషయం నేను చేయబోతున్నాను అనేది వారం ముందు మా నాన్నకి చెవిలో చెప్పా. ఆయన సంతోషంగా 2 చేతులతో ఇలా ఆశీర్వదించారు, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆయనకి. చాలా సంతోషం. అంటే మరి రాఘవేంద్రరావు గారు చాలా పెద్ద లెవెల్, చిరంజీవి గారు పెద్ద పేరున్న మెగాస్టార్, ఇవన్నీ ఆయన విని చాలా సంతోషించారు. అప్పుడు నేను వెళ్ళి ఆ వర్క్ చేశాను. నేనేమో చెప్పొస్తున్నానంటే, ఆయన ఎటువంటి వారంటే, ఆయన ఎప్పుడు నాకు చెప్పింది, నాయన మన ప్రొఫెషన్ చాలా ముఖ్యం. అవును, మన కళలు మనకి ఒకసారి తలుపులు తడతారు, తట్టినప్పుడు మనం తలుపులు తీయకపోతే తర్వాత అరగంట తర్వాత మనం తలుపు తీస్తే వాళ్ళు వెళ్ళిపోతారు.
సో ఆపర్చునిటీలు వచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకో, వదులుకోకు. ఏదో మా నాన్నకు ఒంట్లో బాగుండలేదు, మా ఇంట్లో పెళ్ళి, మేము నేను ప్రోగ్రామ్ చేయనండి, నేను తర్వాత చేస్తాను, ఇవన్నీ పెట్టుకోకూడదని అన్నది నాకు అలవాటు. అందుకని ఈ రోజు కూడా నేను నా ప్రయారిటీ ఎవరన్నా నన్ను అనేది మా కజిన్ పెళ్ళని ఇన్వైట్ చేస్తే నేను వస్తాను. కానీ ఒకవేళ నాకేమన్నా హేమమాలిని గారితో ప్రోగ్రామ్ కానీ నా ప్రోగ్రామ్ కానీ ఉందంటే నేను అక్కడ ప్రయారిటీ ఇచ్చిన తర్వాత నేను ఏదో ఫంక్షన్కి అటెండ్ అవుతా అని చెప్తా. సో ఇది నాన్నగారు నాకు ఇచ్చిన బోధన. ఇలాంటివన్నీ పాపం ఆయన ఆ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అవన్నీ చెప్తూ వచ్చేవారు కొన్ని విషయాలు. మెయిన్గా ఆయనకు ఆశ ఏమిటంటే ఆ పాత జ్ఞాపకాలు అన్ని ఎవరన్నా వస్తే వాళ్ళతో ఆయన షేర్ చేసుకునేవారు. అంటే ప్రాబబ్లీ ఆయన హీ ఫెల్ట్ హీ మైట్ నాట్ లివ్ లాంగ్ ఏంటని మనకు తెలియదు, కానీ ఇలాంటి విషయాలు తర్వాత తరానికి తెలియాలి, ఇది నాలో ఉండిపోకూడదు అన్నది ఆయన చాలా ఇదిగా చెప్పి మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు. అప్పుడప్పుడు మేము అనుకున్నాం, ఏంటి నాన్న ఇవి చెప్తున్నాం అనుకున్న రోజులు ఉండుంటాయి. ఆ చిన్న వయసులో మనకున్న రన్నింగ్ అరౌండ్ ఆడుకోవడం అన్న దీంతో అప్పుడు మనకి ఇవి ఎక్కువ. పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ మాకు అది అర్థమైంది. అటు మా అక్కని నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పేవారు కొన్ని విషయాలు. నాన్న కష్టే ఫలి, కష్టపడ్డావా నువ్వు ఫలితం చూస్తావు, నువ్వు కష్టపడలేదా నీకు ఫలితం రాదు. నీకు పూర్వజన్మ సుకృతం ఏదో కొంచెం రావచ్చు, కానీ అవన్నీ నడమంతుడు సీరియల్లాగా కొంచెం వచ్చి అటు వెళ్ళిపోతుంది. అలా వద్దు, నువ్వు కష్టపడు, బాగా కష్టపడు, ఆ కష్టపడితే నీకు ఫలితం వస్తుంది అనేవారు నాన్నగారు. ఇలాగా ఆయన యొక్క చివరి జీవితం చక్కగా ఎవరు వచ్చినా చాలా ప్రేమతో అనురాగంతో అటు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవనివ్వండి, మా చుట్టాలు అవనివ్వండి, పోయేంత వరకు ఆడారు ఆయన. ఆ 28 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆయన ఆడలేకపోయారు. అంత తప్ప ఆ పడ్డ 2 రోజుల ముందు కూడా ఆయన ఆట ఆడారు. ఆయన జీవితం చాలా సంపూర్ణమైన జీవితం, సంపూర్ణమైన సంపదని అందరికీ ప్రపంచానికి మిగిల్చి వెళ్ళారు వారు. చాలా మనసుని కదిలించే విషయాలు చాలా చెప్పారు గురువుగారి వాళ్ళ. మిమ్మల్ని మాస్టర్ గారు అనాలా గురువుగారు? నేను మీ దగ్గర నేర్చుకునే భాగ్యం నాకు కలగలేదు. నేను ఉత్త సంగీతంలో ఉండిపోయి డాన్స్ నాకు అవకాశం రాలేదు. కానీ ఇప్పటికీ టైం ఉంది నేర్చుకోవాలని. అమ్మో, డాన్స్కి కళలకి ఒక ఏజ్ అనేది లేదండి. నన్ను ఇప్పటికీ కాంచన్ గారు అడుగుతారు, మూర్తి నేను ఒక ఐటమ్ వచ్చి ఇదే నేర్చుకోవచ్చా, అట్లీస్ట్ ఒక జావళిలాగా నాకు నేర్పిస్తావా అంటారు. శారద గారు ఎప్పుడు కనిపించిన మాస్టర్ గారు నా జీవితంలో కోరిక ఉండిపోయిందండి, మీ దగ్గర నేను నేర్చుకోవాలనుకున్నాను, కానీ నాకు కొంచెం హెల్త్ అవి చూసుకుని నేను ఎప్పుడో ఒక టైంలో నేను వచ్చి మీదే నేర్చుకుంటాను. ఆ మాట అంటమే పెద్ద విషయం అండి మనకి ఇలాంటి కళాకారులు. సో ఏజ్ అన్నది నాట్ ద థింగ్. సో మా దొడ్డమ్మ గారుకి మీరు చాలా ఆత్మీయులు. ఒక దుర్గాదేవి గారు నాకు తల్లి లాంటిది దుర్గాదేవి గారు. మేము ఎన్నో ప్రోగ్రాంలు ట్రావెల్ చేసాం, అమెరికా మొత్తం తిరిగాం 84లో, దాదాపు 50 నగరాలు వెంపటి గారితో. సో మాకు తల్లిలాగా మాతో కూడా ఉంటుండే దుర్గా గారు. బకుళాదేవి వేషం, చండాలికలో మాయ వేషం, అసలు ఈ గెటప్కి ఆ గెటప్కి అసలు వైడ్ రేంజింగ్. ఎస్వి రంగారావు రేంజ్ ఆవిడ. అందులో వచ్చిందా ఆవిడ మాయ అంటే మరి మీకు తెలుసు కదా, చండాలిక తల్లి అన్ని మాయలు మంత్రాలతో చేయగలదు, అలాంటి క్యారెక్టర్. ఇక్కడ వకుడాదేవి అంటే శ్రీనివాసు తల్లి, చాలా భవ్యంగా ఎదురు చూస్తురా తండ్రి. కరెక్ట్. సంగీతరావు గారి మధురమైన సంగీతం అద్భుతం. అసలు గొప్ప ప్రపంచంలోకి తీసుకెళ్లారు మూర్తి గారి వాళ్ళ. ఫైనలీ అఫ్ కోర్స్ నాన్నగారిని మీరు చాలా మనసులో గుండెలో మిస్ అవుతారు కదా, ఎందుకంటే నాన్నే సెలబ్రిటీ అయినా ఎటువంటి మహానుభావులైనా మనకి మాత్రం ఇంట్లో నాన్న. నాకు మా అమ్మ నాన్న దే ఆర్ ఆల్వేస్ మై వాట్ యు సే వెల్ విషర్స్ అవనండి, దే ఆర్ మై మై ఇట్స్ అ ఫంటాస్టిక్ ఫీల్. అది ఒక మనం కొడుకుగా నేను చెప్పలేను. ప్రతిదీ ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై హిమ్. ఆయన చేసిన విషయాలన్నీ నేను ఇప్పుడు ఫాలో చేస్తున్నాను. ట్రయింగ్ టు బీ సింపుల్, ట్రయింగ్ టు హెల్ప్ పీపుల్. బాబా గారు అన్నట్టు దట్ది లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని అన్నారు. మనం చేయగలిగిన చేయున్నతిని మనం 10 మందికి ఇద్దాం. అది కళ రూపంలో అవనివ్వండి, వేరే ఏమన్నా ఫినాన్షియల్గా అవనివ్వండి, లేదా ఉద్యోగం ఇప్పించడమా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా కన్సల్టేషన్లో స్పీచ్లు ఇవ్వటమా, అన్నీ ఐ లవ్ టు డూ ఆల్ సచ్ థింగ్స్. ఇవన్నీ నేను నేర్చుకుంది నాన్నగారి దగ్గర నుంచే. సో ఐ టేక్ హిమ్. మా గురువు గారు వెంపటి చినసత్యం గారు, అలాగే మహానటి హేమమాలిని గారు,
ఆవిడతో నేను 32 ఏళ్ళగా డాన్స్ చేస్తున్నాను, మీ అందరికీ తెలిసింది. ఆవిడ అద్భుతమైన నర్తకీమణి కదా. అబ్బో, అంటే మేము చూసాం తెర మీద, కానీ వెనక మీకు ఆవిడ సాధన అది మీకే తెలుసు. చాలా. నేను 32 ఏళ్ళగా ఆవిడతో చేస్తున్నాను. ఆవిడ ఆ బిహేవియర్ ప్యాటర్న్, మనుషులతో కళాకారులతో ఎలా ఉండాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ముందు అసలు కొనసాగించడమే గొప్ప విషయం, పెద్ద విషయం. అంత పెద్ద ఆవిడకున్న నటే బిజీ స్కెడ్యూల్కి ఆవిడ ఒక ఎంపీగా ఉండి పెద్ద స్టారు, ఇంకా యాక్ట్ చేయటం, డ్రీమ్ గర్ల్, ఫ్యామిలీ, డైరెక్షన్, ఆథర్, షీజ్ అ సింగర్, షీజ్ అన్ ఎడిటర్, యూ నేమ్ ఇట్, షీజ్ ఇన్ దట్. కానీ అబౌవ్ ఆల్ షీజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అది ఆవిడతో మనం ప్రయాణిస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది, ప్రయాణించి లేని వాళ్ళకి అది తెలియదు. సో ఆవిడ దగ్గర నేను చాలా కూడా నేర్చుకున్నాను. ఐ లవ్ లెర్నింగ్ థింగ్స్. బుక్లీ నాలెడ్జ్ నాకు అంత అలవాట్లేదు. ఐఎమ్ నాట్ అ యావిడ్ బుక్ రీడర్ ఆల్సో, బట్ ఐ లవ్ లెర్నింగ్ ఫ్రమ్ పీపుల్స్ గుడ్ విల్. అది చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, వాళ్ళు ఏమి పనికిరాని వాళ్ళు అవనివ్వండి, కానీ వాళ్ళలో ఒక మంచితనాన్ని నేను ఐ ట్రై టు లెర్న్, బికాస్ దట్స్ హౌ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఫాదర్. చాలా మనసు నిండిపోయింది మూర్తి గారి వాళ్ళ మీరు పంచుకున్న విశేషాలతో. మీకు మరోసారి ప్రణామాలు, నమస్కారాలు. నాన్నగారిని తలుచుకుంటూ నాన్నగారికి పాదాభివందనాలు చెప్తూ